भगवतो बलेन भगवतो वीर्येण भगवतः तेजसा भगवतः ब्रह्मण भगवत अनुगृहीतो भगवत अनुज्ञातो भगवन् व्याप्त्वा भगवतः कर्म करिष्यामि ततु भगवान् అనుమన్యత అందరూ కూడా తమలపాకుతో నిలిపిస్తూ ఒక గ్లాసులో చెంబులో తీసుకోండి. గ్లాసులో సంకల్పం చేసి కానీ చెంబులో ఒక పుష్పము 2 నక్షత్రాలు బంధం చేసి ఆ తమలపాకుతో నీళ్లు తిప్పి ఆ నీళ్లు ముందుగా ఆ సామాన్యుని దేవుడి మీద జల్లుతున్నది మీ శిరస్సు మీద జల్లుకుని ఆడవారిని జల్లండి. ఆ జల్లే సమయంలో వెంటనే తగలకుండా జల్లుకోవాలి. అనువర్తంతయే భూతాయే భూతా భూతంస్తదా ఏమండి సార్ నేను మైకులు బేస్ పెంచాను కొద్దిగా గొంతులు పాటు నుంచి బేస్ పెంచాను కొద్దిగా భూదేవి నమస్కారం చేసుకోవాలి. పట్టుకోవాలి చెప్పేదాకా నేల ముట్టుకోవాలి. పూజ పైకి రావాలి. ఓం ప్రత్యేకాయ నమః హరే శ్రీకృష్ణాయ నమః. మగవారు అక్షర కళ్ళకది ఆడవారికి ఎడం వైపు వెనక వేయండి. శ్రీకృష్ణ పరబ్రహ్మ ఆడవారు ఒక్కరే కూర్చుంటే ఎడం వైపు చేసుకోండమ్మా. బ్రహ్మకర్మ సమారభే చేతిలో నీళ్ళప్పుడు 2 చేతుల వరకు ఎడం చేతులు పూజ చేసి పూజలు రామబ్రహ్మ గారు మోకాళ్ళు కనబడినాయి. పూజ కూర్చోగా భగవద్గీత భగవత్కైంకర్యార్థం మహావిష్ణురాజ్ఞాయ సీతారామచంద్ర స్వామి ఆలయ సంవత్సరాణం మధ్యే ఉత్తరాయణే విశాఖమాసే దశమ్యాం భౌమవాసరే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం అస్యాం ఈ రోజు చాలా గొప్పగా మనం చెప్పుకోవాలి. జీవితంలో మనం మర్చిపోలేనటువంటి రోజు. ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. ఎందుచేత అంటే ఒక ఇది స్వామివారు జన్మించిన నక్షత్రంతో కూడినటువంటి ఈ వేళ చాలా చాలా పర్వదినం. మామూలుగానే ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి పూజ చేసి యజమాన సహ కుటుంబానం చంద్రనామదేవద్రపతి సీతానామదేవచ్చ యజమాన సహ కుటుంబానం చంద్రనామదేవద్రపతి వెంకట సూర్యనారాయణ నామదే రూపే పుప్పజనామదేవచ్చ యజమాన సహ కుటుంబానం చంద్రనామదేవద్రపతి ప్రభాకర నామదేవద్రపతి శ్రీరామదేవచ్చ యజమాన సహ కుటుంబానం సేమాద్రపతి రాజేశ నామదేవద్రపతి నాగసౌమ్య నామదేవచ్చ యజమాన సహ కుటుంబానం సేమాద్రపతి నామదేవద్రపతి అనుషా నామదేవచ్చ యజమాన సహ కుటుంబానం గౌరీగోత్రపతి వెంకటేశ్వర నామదేవద్రపతి నాగలక్ష్మీ నామదేవచ్చ యజమాన సహ కుటుంబానం చంద్రనామదేవద్రపతి వెంకటేశ్వర నామదేవద్రపతి గంగలక్ష్మీ నామదేవచ్చ యజమాన సహ కుటుంబానం సేమా చంద్రనామదేవద్రపతి పూర్ణదేవ నామదేవద్రపతి స్వాతి నామదేవచ్చ యజమాన సహ కుటుంబానం విపులగోత్రపతి సీతారామయ్య నామదేవద్రపతి సీతారాణి నామదేవచ్చ యజమాన సహ కుటుంబానం శ్రీమా జనకారగోత్రపతి వెంకటనాథ కనకదుర్గారో నామదేవద్రపతి లక్ష్మీ గోత్రపతి రమేష్ నామదేవచ్చ ధర్మపతి శ్రీముచ్చ నాగవిద్యానామదేవచ్చ యజమాన సహ కుటుంబానం శ్రీమానస్య కృష్ణోడగోత్రపతి పుణ్యేశ్వరనామదేవచ్చ ధర్మరమాదేవి నామదేవచ్చ యజమాన సహ కుటుంబానం శ్రీమా కృష్ణోడగోత్రపతి పూర్ణశేఖర నామధర్మపతి రమ్యానామదేవచ్చ యజమాన సహ కుటుంబానం శ్రీమానస్య కృష్ణోడగోత్రపతి వెంకటేశ్వర నామదేవచ్చ ధర్మపత్ని సత్యవతి నామదేవచ్చ అస్య యజమాన చంద్రనామదేవద్రపతి నామధర్మపతి నామదేవచ్చ యజమాన సహ కుటుంబానం చంద్రనామదేవద్రపతి గణేశ నామదేవద్రపతి నాగసౌమ్య నామదేవచ్చ యజమాన సహ కుటుంబానం చంద్రనామదేవద్రపతి కృష్ణారావు నామదేవచ్చ
ధర్మపతి సమాధి నామదేవత్య హరివాన్ సహకుటుంబానాం పురుషాంతరోగ శంకరనామదేవ్య ధర్మపతి బిందుజానామదేవ్య హరివాన్ సహకుటుంబానాం పురుషాంతరోగ వెంకటేశ్వరనామదేవ్య ధర్మపతి లక్ష్మీనామదేవ్య హరివాన్ సహకుటుంబానాం పురుషాంతరోగ వెంకటేశ్వరనామదేవ్య ధర్మపతి మహాలక్ష్మీనామదేవ్య హరివాన్ సహకుటుంబానాం పురుషాంతరోగ ధర్మపతి సత్యకుమారనామదేవ్య హరివాన్ సహకుటుంబానాం పురుషాంతరోగ ధర్మపతి సత్యవాణి నామదేవ్య హరివాన్ సహకుటుంబానాం పురుషాంతరోగ రాజేంద్ర ప్రసాద్ నామదేవ్య ధర్మపతి లక్ష్మీనామదేవ్య హరివాన్ సహకుటుంబానాం పురుషాంతరోగ నాగరేంద్ర సత్యనామదేవ్య పురుషాంతరోగ యజమాన సహకుటుంబానాం శ్రీమాన్ పురుషాంతరోగ ధర్మపతి నాగదేంద్రపురుడి నామదేవ్య ధనలక్ష్మీ నామదేవ్య యజమాన సహకుటుంబానాం శ్రీమాన్ చంద్రులోడి ధనకోటి వరప్రసాదు బాబు అనేది వరప్రసాద్ నామదేవ్య కనకదుర్గా నామదేవ్య యజమాన సహకుటుంబానాం చంద్రులోడి అప్పారావు నామదేవ్య ధర్మపతి సుజాత నామదేవ్య యజమాన సహకుటుంబానాం అమ్మవారి గోత్రనామస్య శ్రీనిధుల గోత్ర నామదేవ్య రాజరాజేశ్వరి నామదేవ్య యజమాన సహకుటుంబానాం ఆగిరారోగ్యైశ్వర్యదారోగ్యం అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాదీనాం చాతుర్వర్ణానాం చ వ్యాధిచోరభయంరాజబాధ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యములు స్వామివారి నమస్కారం చేయండి. ఓం ఇందులో అక్షతలు పుష్పాలు వేసుకున్నారు కదా, ఆ కలశాన్ని ఎడమ చేయి మీద పెట్టుకుని కుడి చేయి మీద సూత్రవతి మావాహయామి శ్రీ విశ్వక్సేనాయ నమః శ్రీ చందనం సమర్పయామి సూత్రవత్యై నమః సూత్రవతీ జయా సైత శ్రీ విశ్వక్సేనాయ నమః మంత్రవస్త్రహరిద్ర అక్షరాం సమర్పయామి. నమస్కారం చేసుకోవడం కూడా మీ దగ్గర అదనపట్టు వస్తున్నాయి. 3 సార్లు తిప్పి 4 సార్లు పొగటి పక్క వాళ్ళకి ఇచ్చేయండి. మూడు సార్లు నీడి చేయండి. పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ధారాస్మిరద్ధిరా పూర్యా ధారాసు సప్తస్సు చ మానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు శాంతతమా సుభాసుపతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా వేద్యా వేక్షితమా అమృత అమృతరసా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః సర్వతీర్థజలం పుణ్యం కారణం కృష్ణవాదాదోద్ధవం శుద్ధం సర్వమంగళదాయనా బ్రహ్మణా సమృద్ధం స్వభావాః తుంగభద్రాజా కృష్ణవేణీ జగౌతమీ నాగేరధేద విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః పూజ్యాగ్రరాక్షసాన్ ఛింది స్వామర్పయంతు కర్మసో సమర్పయామి సమర్పయామి సర్వదోషావనుత్తయే నారికేల సమర్థోహే కరకే పాంచదౌతికమావాహయామి సర్వదీర్థజలమావాహయామి ఆధారే పృథివీమావాహయామి
అగ్నిమావాహయామి పార్శ్వయోః అగ్నిమావాహయామి అగ్నిమావాహయ కుక్షౌ ఆఘాతమావాహయామి కంఠే రుద్రమావాహయామి కంఠే అపమావాహయామి కూర్చే సరస్వతీమావాహయామి పుష్పే భల్లమావాహయామి వాయేతే సదౌవరుణయే సహస్రం యజ్ఞయా పాద మృదదా పురోక్త్రా తేభ్యో నైంద్రాయ నమః శ్రీభక్తర్షయామి ఆది సర్వతీర్థజలాయ నమః ఆరాధనాగైంజరి సకలాన్ నివేదయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ దాయ శ్రీనివాసాయ రాధాధరవరే రాజార్య సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం ధ్వజరాజ నమః పూర్ణధీరాజనందర్శయామి జై బోలో రాజా రామచంద్రాయ స్వస్తి శ్రవంతి నారి హేమా స్వస్తయే శరథో అజితానింద్రాణే శతద దురితాని విశ్వారంగై సుష్ఠవాగం సస్తనోభిర్విషేమ దేవహితం యదాయు విశ్వే దేవా అదిధి పంచధనా అదిధర్జాతమదిధర్జనిత్వం అందరు గోవింద యజమానులందరూ కూడా నిన్న చెప్పినట్టుగానే సొంత ఇల్లు వారు మమ స్వగృహాలు కూడా అద్దెంటూ సూర్యవతేతి సూర్యో గచ్చేతు అందరూ కూడా మమ అనుకోండి ఓం భోహవం భవహవం 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 జనహవం భవహవం సత్యం పృథివీ పయసోందంతి శుక్రాందు మా దేవ జనా పవిత్రేణ పునాహి మాక్రతూగుమ్రను వితదమంతరా మదంతమాద్యేషు బృహద్భిస్తవితశ్రుభిః అగ్నే దక్షైర్పునాహి ఏనాపో దివ్యంకసః ఇదం బ్రహ్మ పునీమహే సమృతగౌరసౌ పయస్వతీ బ్రాహ్మణే సహస్రధారేణ పవమాన్య పునంతు మారాధ్యమయో హిరణ్మయో బ్రహ్మవిదో భజో బ్రహ్మ పునీమహే పార్థవేభ్యః దక్షిణకాలః సర్వన్నయవాంస్వస్నేహ సర్వాదకః సర్వదత్తేషు సర్వా విశేషమైన పుణ్యాహవచన కార్యక్రమం పరిపూర్ణమైంది.
इमे धूपाः सुरभिनो दिव्यधूपा दिवासिताः पूता ब्रह्म पवित्रेण सोमं दधातु बृहस्पतिर्यज्ञं ददातु पंचगव्यादिष्टादेवता वेदयामः। ओं नमो नारायणाय ओं नमो भगवते वासुदेवाय ओं नमो विष्णवे ओं 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 समर्पयामि आचमनीयं समर्पयामि सुप्रदमदो भवतु देवावस्समुदात्तनाथो अच्छत्रेण पवित्रेण वसो सूरेण बभूव आगरप्रमायोगो देवस्या सवितापनाथ वसो पवित्रेण सदारेण बभूव भवाजस्य संगते देवस्यामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि अर्चनाकैङ्कर्य साफल्यदा सिद्ध्यर्थं सर्वसान्त्यर्थो फलोपहारान् निवेदयामि। ओं नमो नारायणाय ओं नमो भगवते वासुदेवाय ओं नमो विष्णवे ओं 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 अर्घ्यमाचमनीयं समर्पयामि सदक्षिणाकं सर्वेभ्यो नमस्ते सर्वेभ्यः सर्वाय नमः शंभो शंकर पुरुषाय विद्महे महादेवाय ईश्वरेणो सर्वभूतानां स्वामिनो भक्तये श्रिया देवस्यादिविदापनादिवसो पवित्रेण सददारेण बभूव विष्णो प्रथमद विष्णो सप्रेष्ठो विष्णो षोडश विष्णो ध्रुवमधिवै षोडश विष्णवे यत्र देवयो वदन्ति ఏమ్మా ఒక్క చుక్క కూడా కింద పడకుండా పుచ్చుకోవాలి. నేను మంత్రం చెప్తాను మీ అందరికీ కూడా. తీర్థం మీదకి రాపైనా కూడా మంత్రాన్ని చెప్పి తీర్థం పుచ్చుకోవడం వల్ల శరీరం పునీతమవుతుంది. చక్కగా మనం ఆ భగవంతుని రామచంద్ర స్వామి వారు ఎంత వైభోగంగా ఉన్నారంటే మన మాటలు సరిపోవు చెప్పడానికి. స్వామివారి యొక్క రూపం, ఆ తేజస్సు, ఆ నవ్వు, ఆ తామర పువ్వు యొక్క ఆ రేఖ ఎలా ఉంటుందో స్వామివారి కళ్ళు అలా ఉంటాయి అని మనం విన్నాం వేదంలో. కానీ ఈవేళ మన విగ్రహంలో ఉన్నాయి అన్నీ కూడా. స్వామివారి యొక్క వైభోగం, శోభాయమానం, అమ్మవారి యొక్క వయ్యారం ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉంది. మీకు తెలుసా వయ్యారం అంటే ఏమిటో? మీకు రేపు మీ అందరికీ ఆ వయ్యారం చూపిస్తాను. మీ అందరికీ చాలా గొప్ప విశేషం చెప్పమంటారా? భద్రాచలంలో మాత్రమే స్వామివారికి ఎడం వైపు చక్రము, కుడివైపు శంఖం ఉంటుంది. ఈ భూప్రపంచం ఎక్కడ లేదు. మళ్ళా అటువంటి వైభోగం తీసుకొచ్చారు ఆ శిల్పి. చెప్పడం లేదనమాట. మీరు గమనించాలి. ఏ రామాలయంలోకి వెళ్ళినా కూడా 2 చేతులే ఉంటాయి స్వామివారికి. పట్టాభిరాముడికి 4 చేతులు ఉంటాయి. ఆ 4 చేతులలో చూస్తే ఎంత వైభోగం కలుగుతుందో అంతకంటే 10 రెట్లు ఇక్కడ వైభోగం కలుగుతుంది. అంటే అక్కడ మన స్వామివారు తక్కువ చేసి కాదు. ఆ స్వామివారు స్వయంగా వచ్చి కూర్చున్నారు అక్కడ. వైకుంఠం నుంచి దిగి వచ్చేసారు ఆయన పరుగు అక్కడికి భక్తులు. అక్కడ ఆరాధన రెడీ చేయండి. చక్కగా అటువంటి యొక్క వైభోగాన్ని మనం చూస్తాం. మనకి ఒక 5 నిమిషాల్లో అమ్మ జనం ఇంకా రాలే, మీకోసమే కూర్చున్నాం. గ్రామంలో ఉండే భక్తులందరూ రావాలి తొందరగా. సుమారు ఒక 1000 మంది వస్తారని చెప్పారు చైర్మన్ గారు. 1000 మంది ఆడాళ్ళు ఉంటారని మా ఊళ్ళో ఇవాళ శోభాయాత్ర అని చెప్పారు ఆయన. ఆ 1000 మంది వచ్చిన తర్వాత మేము బయలుదేరుతాం. అది 1 గంట అయినా 2 అయినా 3 అయినా కూడా 1000 మంది వస్తేనే కానీ బయలుదేరారు అక్కడి నుంచి. అది గుర్తుపెట్టుకుంటూ ఊళ్ళో ఉన్నారు కూడా. అంతవరకు ఎవరు భోజనం కూడా చేయకూడదు ఊళ్ళో. ఇవాళ శోభాయాత్ర అవ్వాలి, స్వామికి అభిషేకం అవ్వాలి, యజ్ఞపాయసం తినాలి, అప్పుడే భోజనం చేయాలి ఎవరైనా సరే. అర్థమవుతుందా? మీ ఊళ్ళో వినపడుతూ ఉంటుంది మైకి అందరికీ కూడా. నేను చెప్పేంతవరకు కూడా భద్రాచలంలో రాముడు అలా ఎందుకున్నాడంటే శ్రీ మహావిష్ణుమూర్తికి ఎక్కడున్నా కూడా, వైకుంఠంలో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, అన్నవరంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆయనకి కుడి చేతిలో సుదర్శనం ఉంటుంది, ఎడం చేతిలో శంఖం ఉంటుంది అనమాట. భద్రాచలంలో మాత్రమే అవి అటువైపు ఇటువైపు మారి. ఎందుకోసం మారాయంటే రామదాసు స్వామి కనిపించకపోతే ప్రాణత్యాగం చేస్తానని చెప్పి ఆయన తపస్సు చేసి నీళ్లు నిప్పులు మానేసి ఆహారం మానేసి ఆయన పడిగాపులు కాసి ఆత్మహత్య చేసుకోవడానికి, అంటే ప్రాణాలు అర్పించడం కోసం ఆయన వెళ్ళిపోతుంటే అప్పుడు స్వామికి శోభాయమానం కలిగింది శ్రీ మహావిష్ణుమూర్తికి. ఆయన ఎప్పుడున్నాడండి? రాముడుగా త్రేతాయుగంలో ఉన్నాడు. త్రేతాయుగంలో రామావతారం అయిపోయింది. తిరగొచ్చేసాడండి. ఒంటి మీద వస్త్రాలు జారిపోతున్నాయిట.
శంకు చక్రాలు వదిలేశాట, లక్ష్మీదేవిని వదిలేశాట. అలా వచ్చేటటువంటి వాడు ఎలా వచ్చేసాడు భూమి మీదకి? రాముడుగా వచ్చేసాట అక్కడికి. కడగదు లోపల వచ్చేసుకోండి. ఎత్వగస్య కదం బాబం దేహేతస్తది వామగే ప్రాసనం పంచగవ్యస్య దహరగ్నిర్నివేంధనం సంజ్ఞా దేవీ రవిస్తయ ఆపో భవంతు పీతరించారు. నేను చేయించేటువంటి ఈ 273 రామాలయాల్లో మొట్టమొదటిసారిగా రామచంద్ర స్వామి వారి భద్రాచలంలో ఎలా ఉన్నారో ఆ విధంగా చేయించే ప్రతిష్ట మొట్టమొదటి ప్రతిష్ట అన్నమాట నాకు ఈ గ్రామంలో. ఆ వైభోగం నీకుతో పాటు నాకు కూడా కలిగింది. చాలా గొప్ప వైభోగము. ఆ వైభోగాన్ని అనుభవించడం కోసమే దాన్ని భగవంతుడికి పంపించారు. 2 బ్లాక్లు ఉన్నాయి గురువుగారు, మీరు ఆ క్షణం కూడా వెళ్ళడానికి వెళ్ళేదని యశోదాస్పదం. అది కాదండి, నాకు చాలా పెద్ద ప్రతిష్ట, చాలా గొప్ప అనుభవం చేయించి. అంటే నాకు 56 సంవత్సరాలు. ఈ వయసులో అన్ని ప్రతిష్టలు చేయించి మొదటి వ్యక్తిని నేనుగా అన్ని సర్వేల్లోనే మనకి తేలి ఉన్నాయి అన్నీ కూడా. అటువంటి వైభోగభేదమైన ప్రతిష్టా మహోత్సవాన్ని నా చేత భగవంతుడు ఇలా చేయించుకుంటున్నాడు ఈ గ్రామంలో అంటే నేను కూడా మీతో పాటుగా ఎంతో పుణ్యం చేసి ఉండాలి. నా తల్లిదండ్రులు ఇచ్చిన వైభోగం నాకు ఈ గొప్ప విశేషాన్ని అని చెప్పి నేను మళ్ళీ అనుకుంటున్నాను. అటువంటి ప్రతిష్టా మహోత్సవానికి ఎటువంటి ఆటంకం కలగకుండా నిరాఘటంగా రామచంద్ర స్వామి వారి చరిత్ర పుటల్లో మా చరిత్రలో మా ప్రతిష్టా మహోత్సవాల్లో ఇది ఎలా నిలిచిపోతుంది సువర్ణాక్షరాలతో అని చెప్పని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుచేత అటువంటి వైభోగాన్ని ఈ తోజనక రాయుడువారి గ్రామంలో నేను చేయించాను. రాముడు అలా ఎక్కడున్నాడు అక్కడ కంటే కూడా అక్కడ రామచంద్ర స్వామి వారి భద్రాద్రిలో 2.5 అడుగులే మాత్రమే ఉన్నాడు. కానీ మనకి ఇక్కడ 5.5 అడుగులు ఉన్నాడు రామచంద్ర. కృష్ణుడి రూపం ఆ ముక్కు కానివ్వండి, మీరు గమనించాలి. ఆ ముక్కు కానివ్వండి, కళ్ళు కానివ్వండి, ఆ స్వామివారి నవ్వేటి పెదాలు కానివ్వండి, అంత శోభాయమానం. ఇంకా దీనికి 1000 రెట్లు రేపు రాముడు లోపల ఉండేగా తెలుస్తున్నాడు. ఎందుచేత ఆయన కళలన్నీ కూడా దాంట్లో ఆహ్వానం చేసేస్తాం. అంగాంగంలో ఏ అంగంలో ఏ ప్రాణం ఉండాలో అవన్నీ కూడా రేపు దాంట్లో ఆపాదించేస్తాను నేను ప్రతిష్ఠ చేసిన తర్వాత. అప్పుడు ఇంకా వైభోగం వచ్చేస్తుంది. అంటే నిజంగా రాముడే వచ్చి కూర్చున్నాడా వైకుంఠవాసుడు అని చెప్పి బోలో రాజా రామచంద్ర భగవాన్కి జై, బోలో రాజా రామచంద్ర మహారాజుకి జై, సీతామాతకు జై, లక్ష్మణస్వామికి జై, బోలో రామభక్త హనుమాన్కి జై, మహాలక్ష్మీ మాతకు జై, బోలో విశ్వక్షేణ మహారాజ్